భార్గవా నా కొడుకు అన్నమాట. నేను నీకు కొడుకునని చెప్పలేదే, ఆవిడ నాకు అమ్మ అని చెప్పాను. నేను జైలుకొచ్చాను అన్న నిందే నీ చేత నన్ను నాన్న అని పిలవనివ్వకపోతే ఇప్పుడు నువ్వు జైలుకొచ్చావు కదా బాబు. వచ్చాను. ఎందుకని? నీకు వారసుండి కనుక. అంటే నువ్వు హత్యలు చేయడంలో కాదులే, సంఖ్యలు వేయించుకోవడంలో మాత్రమే నీకు వారసుండి. నువ్వు చేసిన తప్పుడు పనికి నా తల్లి జీవితాంతం నరకయాతను అనుభవించింది. అనుక్షణం తను ఆవేదన అనుభవించిన నిన్ను పల్లెత్తు మాట అనివ్వలేదు. ఆ బాధని గుండెల్లో దాచుకుని దాన్ని మహమ్మారి జబ్బుగా మార్చుకుని చివరికి ప్రాణాలు పోగొట్టుకుంది. పార్వతి, కన్నీళ్లు పెట్టడానికి ప్రయత్నించకు. నా తల్లిని దగా చేసిన వాడి ప్రాణాలు తీసే అవకాశం వస్తుందో రాదో అని ఇన్నాళ్ళు అనుకున్నాను. వచ్చింది. నేను ఈ జైల్లో ఉండే 3 నెలల్లో ఏదో ఒక రోజు మా అమ్మ ఆత్మకు శాంతి కలిగిస్తాను. నీకు తల కొరివి పెట్టి కాదు, నీ తల నరికి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటి విచిత్రం? సూర్యుడు తూర్పు దిక్కులు ఉదయించాడు, నేను కాల్గేట్ పేస్తోనే పళ్ళు తోకున్నాను. అలవాటు ప్రకారం పెన్ను జారి పడాల్సిన చోటే పడింది, కానీ ఏదో మిస్సు కొట్టింది. మీరా ఇక్కడ ఇలా? ప్రతి అడ్డమైన విధవ ఏదో ఊడిపడిందని జారి పడిందని సరిగ్గా ఇక్కడే జారి పడుతున్నాడు. అందుకే సెటప్ మార్చాను. నాకు ఒళ్ళు మండిందంటే అడ్డుగోడ గట్టించి పారేస్తాను. లైలా, లైలా నిర్భయంగా ఉండు. ఇక నుండి ఇక్కడ పెన్సిళ్ళు పెన్నులు ఏవి జారిపడ. అమలత, వేయించావుగా శిక్ష, ఇప్పుడు ఓదార్చడానికి వచ్చావా? నన్నెవరూ ఓదార్చక్కర్లేదు, వెళ్ళండి. చూడమ్మా, పోలీస్ ఆఫీసర్ గా నా డ్యూటీ నేను చేయక తప్పలేదు. అంతకు మించి అతనంటే నాకు వ్యక్తిగతమైన ద్వేషమేం లేదు. పోలీస్ మనిషివి కదా, నా కన్నీళ్లు తుడవడానికి ఏదో ఒకటి చెప్తావు. బేబీ, నీకు మనసు బాగుండకపోతే చెక్కు బుక్ మీద సంతకం చేసి ఇస్తాను. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా. డాడీ, నేను లేకపోతే ఒక క్షణం కూడా ఉండాలని చెప్పే మీరు కూడా నన్ను పంపించాలని చూస్తున్నారా? అవునమ్మా, నేను ఎదురు చూసేది ఎప్పుడూ నవ్వుతూ ఉండే కూతురి కోసం. అంతేగాని నువ్వు ఒక్క క్షణం కన్నీరు పెట్టుకున్నా నేను ఓర్చుకోలేనమ్మా. అయినా అతనికి శిక్ష పడిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఏమీ చేయలేం కదా. భార్గవ్కి 3 నెలలు శిక్ష పడినందుకు కాదు నేను బాధపడేది. రేపు అతను విడుదలై వస్తే అందరూ అతను ఖైదీలా చూస్తారు, అవినీతి పరుడని ఎగతాళి చేస్తారు. చూడమ్మా, అదే నీ బాధ అయితే అతను విడుదలైన తర్వాత సమాజం అతనికి అవినీతి పరుడు అని పేరు పెట్టకముందే నేనే ఒక కొత్త పేరు పెడతాను. ఏమిటిది? చీఫ్ ఇంజనీర్ గారి అల్లుడు అని. అవునమ్మా. థాంక్యూ డాడీ. గురి తప్పిందా? చంపే బాబు, చీల్చే ఈ గుండెల్ని. పున్నామ నరకం నుంచి కాదు, ఈ కుళ్ళు సంఘం నుంచి నాకు విముక్తి ప్రసాదించు. ఆలోచిస్తున్నావా బాబు? ఆలోచనలు ఒక్కొక్కసారి ఆవేశాన్ని మింగేసి ఆశయాన్ని దూరం చేస్తాయి. నీకు నా మీద జాలిని కలిగిస్తాయి. ఆలోచించకు బాబు. పసితనం నుంచి నువ్వు నీ తండ్రి పట్ల పెంచుకున్న పగకు ప్రతీకారానికి పరిష్కారం ఇదొక్కటే. నన్ను చంపు, దేవతలాంటి మీ అమ్మ దగ్గరకు నన్ను చేర్చు. కానీ నన్ను విముక్తుణ్ణి చేసే ముందు నా ఆత్మ నివేదన్ని క్షణకాలం పాటు విను. అంటే నువ్వు నిర్దోషినని చెప్పి నన్ను నమ్మించాలని ప్రయత్నిస్తున్నావా? కాదు. ఒకే సంఘం, ఒకే మనుష్యులు నీ జీవితంతోనూ నా జీవితంతోనూ ఆట్లాడుకుని ఎలా దోషులుగా చిత్రించారో, సగటు మనిషి సంస్కారాన్ని ఈ దోపిడీ వ్యవస్థ తన స్వార్థానికి ఎలా వినియోగించుకుంటుందో నీకు నేను చెప్పాలి. తండ్రిగా కాదు, నీకంటే ముందుగా ఈ రాక్షస వ్యవస్థ పాదాల కింద నలిగిపోయిన భ్రష్టుడిగా, పతితుడిగా అది నా బాధ్యత. బాబు, నా గతం నీ భవిష్యత్తుకు మార్గం చూపి నీలోని ఉద్యమకారుడికి ఊపిరిపోయాలి. భార్గవ, 20 ఏళ్ల క్రితం నేను కాపురం ఉంటున్న పేదలవాడలోని ఇళ్లన్నీ ఖాళీ చేయించాలని కుట్ర పన్నాడు ఎంపీ రాజశేఖరం. ఆ కుట్రలో ఒక భాగంగా పేద ప్రజల ప్రతినిధినైన నన్ను తన ఇంటికి పిలిపించాడు. నువ్వేనా గుడిసెలకి లీడర్వి? నేను లీడర్ని కాను, గుడిసెల్లో మనుషులకు ప్రతినిధిని. నువ్వెంత కమ్ముడిపోతావు? నీ మనుషుల్ని ఎంత కమ్ముతావు?
ప్రపంచంలో ఉన్న డబ్బంతా రాసులు పోసిన ఆ శ్రామికుడి స్వేదాన్ని ఖరీదు చేయలేరు. నువ్వెంత? నేను ఠాగూర్రా, మీ బెదిరింపులకు లొంగే మనిషిని గాను. ఏమిట్రా కూసో? నీలాంటి వాళ్ళు ఎందరు ఎదురొచ్చినా ఆ స్థలం నుంచి పేదవాళ్ళని ఖాళీ చేయించేది ఖాయం, ఆసుపత్రి కట్టించేది ఖాయం. సూర్యుణ్ణి గుప్పెట్లో బంధించాలనుకోవడం వెర్రితనం రాజశేఖరం. మమ్మల్ని ఆ స్థలం నుంచి ఒక్క అంగుళం కూడా కదిలించలేవు. ఎంత పొగరు! రండి రండి, లారీలో వచ్చి సామాన్లు ఎక్కించుకోండి. ఎక్కిద్దరా సామాను. జనార్దన్, ఏమిటిది? సామాన్ లారీలోకి ఎందుకు ఎక్కిస్తున్నారు? ఎందుకేటయ్యా, ఆ మహారాజు రాజశేఖరం బాబు పాక ఖాళీ చేస్తే 1000 రూపాయలు ఇస్తున్నాడు. 1000 రూపాయలు చేదా ఏంటి? ఎరా అమ్మా రోజా, అట్ట నుంచున్నావేంటమ్మా? వెళ్ళి సామాన్ తీసుకురాపో. జనార్దన్ ఆగు. నువ్వు మా నాయకుడివే కావచ్చు, కానీ మాకు లాభం వచ్చేటప్పుడు మాత్రం ఆపటం మంచిది కాదు. మీకు లాభం వచ్చే పని చేయించానయ్యా. పాకకి 5000 చొప్పున ఇస్తానని రాజశేఖరం నా దగ్గర ఒప్పుకున్నాడు. రేయ్, లారీలో ఎక్కించిన సామాన్ కింద దించండి రా. పాక 5000 ఇచ్చేంత వరకు ఎవరు ఖాళీ చేయొద్దు. ఏమండి, నిజంగానే ఆ రాజశేఖరం పాక 5000 ఇస్తానని ఒప్పుకున్నాడా? లేదు పార్వతి, నా వాళ్ళతో నేను అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పారా? అవును, డబ్బుకు లొంగిపోయి వాళ్ళు ఖాళీ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఒకసారి భూమిని పెట్టుబడిదారులు ఆక్రమిస్తే తిరిగి అది పేదల చేతికి రాదు. ఏమిటి, 5000 ఇస్తే కానీ పాకలు ఖాళీ చేయరా? అవును, ఇప్పుడు 50,000 ఇచ్చినా ఖాళీ చేయరు. మరి వాళ్ళతో ఎందుకలా చెప్పావు? నీ రాజకీయాన్ని దెబ్బతీయడానికి. ఇప్పుడు మళ్ళీ నువ్వు 5,000 ఇస్తానని రాయబారం నడిపితే నేను 10,000కు ఒప్పుకొచ్చానని చెప్తాను. దాసు, వీడిని మర్డర్ చేసి కాలంలో పారేనా? ఎందుకురా అనవసరమైన కేసు? వీడిని గోని సంచిలో చుట్టి గూడ్స్ బండిలో ఎక్కించు. 3 రోజుల తర్వాత వెనక్కి వచ్చేసరికి ఆ పాకల స్థానంలో మన ఆసుపత్రి పునాదులుంటాయి. ఏరా జనార్దన్, సామాన్ లారీలకు ఎక్కించలేదా? డబ్బు ఉందే అటాక్ ఇచ్చమంటారు. డబ్బా ఠాగూర్ చేతికిచ్చి పంపించానే, మీకు ముట్టలేదా? ఠాగూర్కా? ఎరా దాసు? అవునండి, ఠాగూర్ చేతికి డబ్బు ఇచ్చి మీ అందరికీ పంచమన్నారా? పొద్దుటి నుంచి అసలు ఠాగూర్ ఈ పేటలోకి రాలేదు. పొద్దుటి నుంచి పేటలోకి రాలేదా? పొద్దుట అనగా నా దగ్గర బయలుదేరిన ఠాగూర్ ఇంతవరకు ఇక్కడికి రాలేదంటే ఆ డబ్బు అంతా తీసుకుని పారిపోయి ఉంటాడండి. అబద్ధం. నా భర్త డబ్బు కోసం కక్కుర్తి పడే నీచమైన వాడు కాదు రాజశేఖరం. అలాంటి దొంగ బుద్ధి ఉండేది మీలాంటి సిగ్గులేని రాజకీయ నాయకులకి. ఎవరు దొంగో ఎవరు దొరో ఇప్పుడే తెలిచేద్దాం. ఒరే దాసు, వెళ్ళి ఆ ఠాగూర్ సోదా చేయండి రా. ఇదిగోనండి డబ్బు. ఏరా, ఇప్పటికైనా అర్థమైందా మీ నాయకుడి నక్క బుద్ధి? డబ్బింట్లో దాచేసి రాత్రి రాత్రి పెళ్ళం పిల్లలతో దాటేద్దాం అనుకున్నాడు. ఇలాంటి నాయకులు నమ్ముకుంటే మీ బతుకులు కుక్కల పాలవుతాయి. ఇదిగో జనార్దన్, ఈ డబ్బు ఇంటికి 5,000 చొప్పున నువ్వే పంచేయి. అట్లాగే బాబు. మరి దొంగ డబ్బు దాచిన వాళ్ళు ఏం చేయమంటారండి? ఇంకా ఏం చేస్తారు రా, మోట ఇంటిని తాలెట్టండి, తర్వాత వీళ్ళిద్దరిని కొట్టి తరివేయండి. నేను స్పృహలోకి వచ్చేసరికి ఊరు దాటిపోయానని గ్రహించాను. అక్కడి నుంచి తప్పించుకుని మా వాడలోకి వచ్చాను. అంతా నిర్మానుష్యంగా ఉంది. రాజశేఖరం కోసం గాలించాను. వాడు రాజధాని వెళ్ళాడని తెలిసి వాణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాను. ఏంటి బాబు మీరనేది? అవును జనార్దన్, నువ్వు నీ బిడ్డ నా ఇంట్లో హాయిగా ఉండొచ్చు. ఇది సిటీలో నా గెస్ట్ హౌస్. మా పాకలు ఖాళీ చేయించినందుకు మా మీద ఎంత అభిమానం చూపిస్తున్నారు బాబు. రాజశేఖరం, నా భార్య బిడ్డలెక్కడా? బతికుంటే ఏ వీధుల్లోనో అడుక్కు తింటూ ఉంటారు, చచ్చుంటే వల్లకాట్లో ఏ నక్కలో వాళ్ళని పీక్కు తింటూ ఉంటాయి. ఒరేయ్! నీ దుష్ట రాజకీయంతో పేద ప్రజలకి, నా భార్య బిడ్డలకి అన్యాయం చేస్తావా? నిన్ను బ్రతకనిస్తే ఇంకా ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతాయిరా. అందుకే నిన్ను చంపి పేదవాళ్ళకి న్యాయం చేస్తా. దాసు, వాడిని పట్టుకో, పోలీసులు ఫోన్ చేస్తాను. ఆ విధంగా నేను హంతకున్నయ్యాను. ఆ కత్తితో రాజశేఖరాన్ని చంపగలిగి ఉంటే ఈ రోజున సగర్వంగా నేను హంతకుణ్ణి, నేరస్తూ నేను ఒప్పుకునేవాణ్ణి. కానీ నా మూలంగా జనార్దన్ చనిపోయాడు. అతని కూతురు అనాథ అయింది బాబు.
నాన్న బాబు, నాన్న ఠాకూరు భార్గవ తండ్రి కొడుకులు. అంతేకాదండి, ఆ రోజా తండ్రి సావుకు మీరెట్టా కారణమయ్యారో, ఆ ఠాగూర్ గారిని మీరెట్టా జైలుకు పంపారో కొడుకు అంతా ఎడమరి చెప్పాడండి. జైల్లో ఉన్న మనవాళ్ళు చెప్పారు. అన్ను 2 బ్యాటరీలు ఒకేసారి ఛార్జింగ్ అవుతుంది, మనం డేంజర్ లో పడకుండా చూడరు. నెగిటివ్ ని పాజిటివ్ తో కలవనివ్వను, నెగిటివ్ నెగిటివ్ తోనే కలపాలి. దాసు, అర్థమైందండి. దాసు గారి దగ్గర పంచపచ్చ పరమాణాలు తినే మమ్మల్ని జైలు కూడా తినిపించేటట్టు చేసావు కదా. అందుకనే నిన్ను మట్టి కనిపించాలనుకుంటున్నాం. ఏడ్చారు, మీరు మట్టి తినకుండా ఉంటే చాలు. జనార్దన్ నా మూలంగా చనిపోయాడు. నా పాపానికి అతని కూతురు అనాథ అయింది. ఆ అమ్మాయి ఎక్కడుందో వెతికి తెలుసుకుని నేను చేసిన తప్పులు సరిదిద్ది ఆ పిల్లకు దారి చూపిస్తానని నాకు మాట ఉన్నాయనా. అలాగే నాన్న. నాన్న కన్నీళ్లు పెడుతున్నారా సార్? ఊరుకోటి సార్, పోలీసులు కన్నీళ్లు పెడితే ప్రజలు నవ్వుతారు. ఇదే శ్మశానంలో ఒకప్పుడు అన్యాయంగా చంపబడ్డ నా తల్లి శవానికి దాన సంస్కారాలు చేశాను. ఇప్పుడు ఇదే శ్మశానంలో దారుణంగా చంపబడ్డ నా తండ్రి చితికి నిప్పంటించాను. ఈ అన్యాయాలు ఇలా సాగిపోతూనే ఉంటాయి. అయినాంటికి తిరిగి చేసేస్తాను అన్నానయ్యా. సవాల్ ఎవడ్రా మీలో భార్గవ్ అంటే? నువ్వా? అయ్యా గారు దయచేయండి, లోపలికి వెళ్ళాడు. వాడి సీట్ ఇదే, కూర్చోండి, వచ్చేస్తాడు. కూర్చోండి. వాడు సంతకం చేయాల్సిన ఫైల్ ఇదేరా? అరే బచ్చా, ఇదిగో తెచ్చా. అచ్చా, ఎవడరా నువ్వు? అరే బచ్చా. అచ్చా, నేను చెబుతానైనా. ఈయన మా నాయన, పేరు కల్లుదాసు. శాంతంగా ఉంటే కొండల కొండలు కళ్ళు తాగుతాడు, కోపం వస్తే పీపాలకు పీపాలు రగతం తాగుతాడు. రై, ముందా కుర్చీలోంచిలే. జం జమాస చం చినాకే, ధన్ ధన ధన్ ఫట్ ఫటాకే. నా కొడుకునే కొడతావురా? నోరు జారితే నిన్ను కొడతాను. పనుండొచ్చాను గనక నిన్ను వదిలిపెడుతున్నాను. ఈ ఫైల్ మీద సంతకం పెట్టు. ఇంకో క్షణంలో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఈ ఫైల్ మీద కాదు, నీ కీళ్ల మీద పెడతాను సంతకం. ఇది గవర్నమెంట్ ఆఫీస్ అయిపోయిందిరా, లేకపోతే నిన్ను కళ్ళు కొండలో కలుపుకు తాగేసేవాడిని. ఆఫీస్ అని వెనకాడుతున్నావా? నీ ఇష్టం, ఎక్కడికి రమ్మంటావు చెప్పు. సాయంత్రం 5 గంటలు దాటాక నీ పేటకి, నీ వీధికి, నీ ఇంటికి ఎక్కడికి రమ్మంటావు చెప్పు, అక్కడికి వచ్చి తంతాను. ఫస్ట్ ఫటాకే. సాయంత్రం కొండ దగ్గరకు వచ్చి మన ఆయనతో కలవాడు, అప్పుడు చేద్దాం. ఇప్పుడు ఈ గుండె పగిలినట్టే నీ బాబు పట్టుకొని పగులుతుంది. వెళ్ళండి.
హలో. హాయ్ భార్గవ. హాయ్. సాయంత్రం 5 గంటలకి మనం పార్క్ లో కలుసుకోబోతున్నాం. సారీ, ఇప్పుడే ఒక రౌడీకి అపాయింట్మెంట్ ఇచ్చాను. సాయంత్రం 5 గంటలకి ఊరి బయట కొండల మధ్య కొట్టుకుందామని. జోకా? కాదు, నిజం. ఇదిగో కుర్రవాడోయ్, నీ మొహం చూస్తే పాలు గారతా ఉన్నట్టు ఉంది. పల్నాటి యుద్ధంలో బాలచంద్రుడిలాగా, పద్మవ్యూహంలో అభిమన్యుడిలాగా నిన్ను చంపడం నాకు ఎట్టం లేదు. మర్యాదగా ఫైల్ మీద సంతకం పెట్టి ఆ డబ్బు తీసుకో. సంతకం పెడతాను, ఫైల్ మీద కాదు, మీ లైఫ్ మీద. ఓయ్, నన్ను రెచ్చగొట్టమాక, మన బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతా ఉంది. అయితే నీ బ్యాటరీని డౌన్ చేయమంటావా? ఈ కబుర్ నువ్వు మన్నైతో చెప్పు, నేను నిన్ను అక్కడికి తీసుకెళ్తాం. లత, భార్గవ్ ఎక్కడ కనిపించడే? ఇక్కడికే రౌడీలతో ఫైట్ చేయడానికి వచ్చాడని చెప్పావు. నిజంగా అతను చెప్పాడు బాబాయ్. ఏందే చిరునవ్వులు నవ్వుతున్నావు? శాతకాకి ఇక్కడ తీసుకొచ్చి పారేశావనా? కత్తులతో పొడుస్తావు రన్నా అంటే వద్దు, రోజా దగ్గర తీసుకెళ్ళు, అది సొరకత్తులు లాంటి సూపులతో పొడుతుందని చెప్పాడు. బచ్చా, ఇదిగా ఈయన నీ ప్రేమ మత్తులో పెట్టుకుని గమ్మత్తుగా దీని మీదంటో చిన్న సంతకం పెట్టించుకో. నేనెవరో నీకు తెలుసా? ముక్కు మొహం తెలియని మనిషిని పక్క మీదకు తెచ్చుకున్నప్పుడే తెలిసింది నువ్వెవరివో. ఈ రోజా ఒక్క చూపుతో మహామహుల్ని సైతం శాసించగలదని కూడా నీకు తెలుసా? ఆఫ్ కోర్స్, నన్ను తప్ప. అంటే నన్ను మించినంతగా తిన్ను చూసావా? ఒక్క రాత్రికి నా రేటు 10,000. రాత్రికి రేటు కట్టుకుని జీవితానికి విలువ పోగొట్టుకున్నావన్నమాట. నాకేం తక్కువ? తాడిపట్టుకు అర్హత లేని దానివి. అమ్మకానికి తప్ప
అమ్మవు కాలేని దానివి, పుట్టిన బిడ్డకు నాన్నెవరో చెప్పుకోలేని దానివి. నువ్వు శీలాన్ని నమ్ముకున్నావు, జీవితాన్ని నమ్ముకున్నావు. ఎన్ని వేలైనా ఇచ్చి కొందరు నిన్ను కొనగలరు గాని నువ్వు నీ జీవితంలో ఎన్ని లక్షలు సంపాదించినా ఐదో తనాన్ని మాత్రం కొనలేవు. ఈ ఇల్లు దాటి వారు దాటి రోడ్డు మీదకి వచ్చి కూలి చేస్తూ నాకు కనిపించి పలకరించు, అప్పుడు బదులు పలుకుతాను. ఒక్క చూపుతో మహామహుల్ని శాసించే నీ అందం నా చేత ఒక్క సంతకం కూడా పెట్టించలేకపోయింది కదూ. ఎట్టగా నేను తట్టుకునేది, డబ్బుకు లొంగలేదు, దెబ్బలకి భయపడలేదు, చెట్టు చివరికి అన్నానికి కూడా ఛార్జింగ్ అవటం లేదు. అదే కదండి నా బాధ. నీ డిక్షనరీ ప్రకారం శీలం లేని ప్లాన్ ఒకటి చెప్పమంటావా? చెప్పన్నా. అటువంటి గట్టి పిండాన్ని తట్టుకోవాలంటే ఒక్కటే మార్గం. చెప్పండి. అవినీతి అనే అస్త్రంతో వాడిని దెబ్బ కొట్టడం. అబ్బా ఎమగుందరన్నా. ఏంటి ఎవరండి లోపల? ఎవరు కావాలండి? హాయ్, భార్గవ్ గారు తమకి. అన్నయ్య అవుతాడులేండి, చెప్పండి. అయ్యో బాబోయ్, సమస్య తీరిపోయిందండి. రే లోపలక. ఏమిటండి ఇవన్నీ? ఏం లేదమ్మా, నీకు ఎంటర్టైన్మెంట్ తక్కువగా ఉందని భార్గవ్ గారు, అదే మీ అన్నయ్య గారు గాలి పంక, అది మామూలు అనుకోండి, ఫ్రిడ్జ్, రేడియో, టీవీ, ఈసీఆర్ పంపించారు. రే లోపలెట్టండా. ఇవన్నీ కొంటున్నట్టు నాతో చెప్పలేదే? అయ్యో బాబోయ్, ఇక్కడ త్రిల్లే. అండి ఇవన్నీ అట్టుకెళ్ళి ఇంటికాడ ఎట్టండి, వెనకాల నేను వస్తాను, వీటన్నిటిని చూసేసరికి మా చెల్లెలు థ్రిల్ అయిపోవాలా అన్నారండి మీ అన్నయ్య గారు. అండి లోపలెట్టండ్రా. అయ్యి బాబోయ్ ఎట్టేశారండి. అండి బా, ఇక్కడ సంతకం పొరవండి. ఎందుకు? అయ్యో బాబోయ్ మళ్ళీ థ్రిల్లా. అండి ఆయన ఉద్యోగంలో చేరినప్పటి నుంచి చూస్తున్నానండి, ఇసుకలో కలిపే సిమెంట్ దగ్గర నుంచి కరెంటు పోల్ మీద స్విచ్ల దాకా అన్ని చూసుకుంటారు, కరెక్టో కాదో లెక్కెట్టుకుంటారు. అది ఆయనకో థ్రిల్ అండి. ఇప్పుడు మీరు ఈ సంతకం పెట్టరనుకోండి, నేను థ్రిల్ అయిపోతాను. అందుకని పొడిసేయండి. అమ్మయ్యా, ఇప్పుడు థ్రిల్ లేదండి. రే రండిరా. అయ్యో, రేరా. రారా. ఇదిగో పద్మ, ఇదేం బాగాలేదు. రోజు మీ అన్నయ్య నా ఆటోలో ఫ్రీ సర్వీస్ కొడుతున్నాడు. మీరు మాత్రం తక్కువ తిన్నారా? ఇల్లు ఫ్రీ, మీల్స్ ఫ్రీ, పైగా ఈ రోజు నుంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఫ్రీ చేశాడుగా. ఎంటర్టైన్మెంటా? అదేమిటమ్మా? ఇదో థ్రిల్లా? కలర్ టీవీ, వీసీఆర్ కొని పంపించావుగా. నేనా? నేను కొని పంపడం ఏమిటి? మరీ జోక్ చేయకనే రా. నువ్వు కొని పంపించినావు కదా. ఇవి ఎవరు తెచ్చిచ్చారు? ఆయన ఎవరో పేరు కనుక్కోలేదు, నీ పేరు చెప్పి ఇవన్నీ తీసుకోమంటే తీసుకున్నాను. బుద్ధి లేదు, ఎవరో ఏదో తీసుకోమని తీసుకోవడమే. శంకరం, ఏదో మోసం జరిగిపోయింది. ఇది ఆ రాజశేఖరం గారి కుట్ర. నేను తనకి లొంగడం లేదని ఆ సదానందం గారి చేత ఈ పని చేయించుంటాడు. నేను ఇప్పుడే వెళ్ళి. అండి రండి బాబు రండి. ఈయనేనండి భార్గవ్ గారు, మీ పని కానివ్వండి. మిస్టర్ భార్గవ, వీఆర్ ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో. మీరు కాంట్రాక్ట్ ని సంతకం చేయడానికి వీసీఆర్, కలర్ టీవీ, ఫ్రిడ్జ్ లంచంగా తీసుకున్నారని మిస్టర్ సదానందం రిపోర్ట్ చేశారు. అయ్యి బాబోయ్, అండి ఇవన్నీ నేను పంపించింది. అమాయకులైన మా పద్మను మోసం చేసి ఈ సదానందం ఆ వస్తువులు ఇచ్చి వెళ్ళాడు తప్ప వాటిని నేను లంచంగా అడగలేదు. ఓర్ఖాండే ఎవరంటే నేను అనుకుంటారు. ఆ పైల మీద సంతకం పెట్టాలంటే ఇవన్నీ పంపించానే కానీ కుదరదన్నారు మీరు. అండి 2 గంటలు టైం ఇచ్చాయండి బాబు, అందుకే బ్లాక్ లో కొనుక్కొచ్చాను. అందుకు రుజువు ఏమిటి? రుజువా అండి? ఇదిగోనండి. అండి ఇవన్నీ ముట్టినట్టుగా ఆయన గారి చెల్లెలు నాకు సంతకం పెట్టించిన రసీదండి. పద్మ సంతకం పెడితే నేను లంచుకుంటే నెల అవుతాను. ఆ సంగతి నేను చెబుతాను. మీరు సదానందంగా నేను లంచం అడగటం నా చెవులారా విన్నాను. సార్, మీరు ఆఫీసులో నేను లంచం ఇవ్వబోతే నాకు అక్కర్లేదు, ఏవైనా వస్తువులు కొని ఇంట్లో ఇచ్చేసి ముట్టినట్టు నా చెల్లెలతో సంతకం తీసుకుంటే చాలు అని కూడా అన్నారు సార్. ఒక ప్రభుత్వ ఉద్యోగంలో చేయి చేసుకుంటావా? మన పోలీస్ స్టేషన్కి. మా భార్గవ్ లాంటి వాడు కదండి. ఈజ్ గోల్డ్ మెడలిస్ట్. వాడు రక్తం గోల్డ్, వాడు మనసు గోల్డ్, వాడు నిజాయితీ గోల్డ్. సారీ మిస్టర్, అతని నిజాయితీ నిరూపించుకోవడానికి కోర్టులు ఉన్నాయి. ఇన్స్పెక్టర్, ఇతను అరెస్ట్ చేయండి. కమాన్. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, మా అన్నయ్యని అరెస్ట్ చేయొద్దండి. అమాయకత్వంతో ఆ పేపర్ మీద సంతకం చేసి నన్ను అరెస్ట్ చేయండి. సారీమా, కమాన్. ప్లీజ్. ఇన్స్పెక్టర్ గారు. ముద్దాయి భార్గవ ఒక కాంట్రాక్ట్ అక్రమంగా సదానందానికి ఇవ్వడానికి లంచం అడిగాడని, దాన్ని పరోక్షంగా